నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అది అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే తల్లిదండ్రులను ముందు బ్రతికుండగా సన్మానించుట. చచ్చిపోయిన తర్వాత పాలరాతి విగ్రహము కట్టించిన తల్లిదండ్రుల యొక్క పేర్ల మీద వస్త్రదానాలు, అన్నదానాలు, భూదానాలు, గోదానాలు చేసిన వేస్ట్. అర్థమవుతుందండి? అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులను బ్రతికుండగా సన్మానించుట. అంటే బ్రతికుండగానే తల్లిదండ్రులు ఉన్నారని జ్ఞాపకం లేనోడు చచ్చిన తర్వాత ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? చచ్చిన తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకున్నా అది డమ్మీయే తప్ప ఒరిజినాలిటీ కాదు. అందుకనే బ్రతికున్నప్పుడు దేవుడు నీ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు సన్మానించాలంటే వారు ఉన్నారని జ్ఞాపకం ఉండాలి కదా నీకు. వారు నీకు మదిలో ఉన్నారా?